నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ థగ్ లైఫ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఏంటంటే, రంగనాయ శక్తివేల్ నాయగర్ అలియాస్ శక్తివేల్ రాజ్ పేరున్న ఒక గ్యాంగ్స్టర్ రాజ్యం, అధికారం కోసం అన్న తమ్ములు, తండ్రి కొడుకులు ఒకరినొకరు చంపుకుంటారనే భావాన్ని బలంగా నమ్ముతాడు. భార్య లక్ష్మి, పెళ్లిడికొచ్చిన కూతురంటే ఎంతో ప్రేమ. గతంలో శక్తివేల్ పోలీసులకి మధ్య జరిగిన కాల్పుల్లో అమర్ తండ్రి చనిపోతాడు. దీంతో 7 ఏళ్ల వయసున్న అమర్ని శక్తివేల్ తన ఇంటికి తీసుకువెళ్లి కొడుకుగా పెంచుకుంటాడు. ఆ కాల్పుల టైంలోనే 6 ఏళ్ల వయసున్న అమర్ చెల్లెలు చంద్ర తప్పిపోతుంది. దీంతో ఎప్పటికైనా నీ చెల్లెల్ని నీకు అప్పగిస్తానని అమర్కి శక్తివేల్ మాటిస్తాడు. శక్తివేల్కి సంబంధించిన గ్యాంగ్ వ్యవహారాలన్నిటినీ అమర్ చూస్తూ ఉంటాడు. సదానంద్ గ్యాంగ్ శక్తివేల్ రాజ్ని చంపడానికి ట్రై చేస్తుంది. ఇంద్రాణి తనకి ఇష్టం లేకపోయినా ఒక ముఠా వల్ల కాల్గల్గా బతుకుతుంటే శక్తివేల్ రాజ్ ఆమెని కాపాడతాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడడంతో రిలేషన్లో ఉంటారు. శక్తివేల్ రాజ్కి సంబంధించిన ఒక రహస్యాన్ని అమర్కి శక్తివేల్ అన్నయ్య మాణిక్యం చెప్తాడు. దీంతో అమర్కి శక్తివేల్ శత్రువుగా మారతాడు. శక్తివేల్ రాజ్ గురించి అమర్కి మాణిక్యం చెప్పింది నిజమేనా? శక్తివేల్ని చంపడానికి అమర్ ఏం చేశాడు? తనని చంపాలనుకున్న అమర్ని శక్తివేల్ ఏం చేశాడు? ఆ పోరాటంలో ఎవరు గెలిచారు, ఎవరు బలయ్యారు? తన చెల్లెల్ని తెచ్చి ఇస్తానని అమర్కి మాట ఇచ్చిన శక్తివేల్ అది నెరవేర్చుకున్నాడా? చివరికి ఎవరి క్యారెక్టర్స్ ఎలా ముగిశాయనేదే థగ్ లైఫ్ కథ. అనాలిసిస్ విషయానికి వస్తే, గ్యాంగ్స్టర్ అనే పాయింట్ని కథ వస్తువుగా ఎంచుకున్నారు, కానీ దాని పరిధిని మాత్రం ఎక్కువగా చూపించలేకపోయారు. బయట ప్రపంచంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తారో అలాగే చూపించారు. సినిమాకి కావాల్సిన నాటకీయత అనేది లోపించింది. చాలా సీన్స్ని కావాలని పెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమా చివరి వరకు ఇదే పంథాతో వెళ్లారు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, కమల్ హాసన్ ఎంట్రీతో పాటు ఆయన క్యారెక్టర్ చెప్పిన డైలాగులతో మొదటి పావుగంట ఇంట్రెస్ట్గానే అనిపిస్తుంది. కానీ సీన్స్ వచ్చే కొద్దీ సినిమాలో ఏమీ లేదని అర్థమవుతుంది. క్యారెక్టర్స్ ఎలివేషన్కే ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ కథని సృష్టించలేకపోయారు. అమర్తో శక్తివేల్ రాజ్ తన చెల్లెల్ని ఎప్పటికైనా తెచ్చిస్తానంటాడు. కాబట్టి చంద్ర క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆమెని పోలీస్ ఆఫీసర్గా పెట్టి అమర్కి ఆమెకి మధ్య గొడవని సృష్టించాల్సింది. దీంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగేది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్లో కథలో ఏమైనా స్పీడ్ ఉంటుంది అనుకుంటే అది కూడా లేదు. కమల్ పగ తీర్చుకోవడంతోనే సరిపోయింది. ఇంద్రాణిగా త్రిష క్యారెక్టర్ ప్రధాన మైనస్గా నిలిచింది. కథలో ముఖ్యమైన క్యారెక్టర్గా ఆమెను మార్చుకోవచ్చు, కానీ ఆ విధంగా చేయలేదు. ఇంద్రాణిని అమర్ తీసుకువెళ్లడం అనే పాయింట్ని మాత్రం అస్సలు జీర్ణించుకోలేం. శక్తివేల్ రాజ్పై కోపంతోనే తీసుకువెళ్లాడు. ఆమె ఒంటి మీద చేయి కూడా వేయలేదంటే బాగుండేది. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది.